నమస్తే, నేను ఋషి. వెల్కమ్ టు ద డిబేట్.
లో జరిగిన అవినీతి వ్యవహారాలు, స్కాముల గురించి ఇంతకు ముందే చెప్పాను నేను. లిక్కర్ స్కామ్ గురించి అనేక స్కాములు జరిగాయి. అది ల్యాండ్, శాండ్, మైనింగ్. సో ఇప్పుడు ఈ మైనింగ్ వ్యవహారానికి సంబంధించి జగన్ ప్రభుత్వ హయాంలో గనుల శాఖలో జరిగిన అక్రమాల వ్యవహారంలో ఈడీ సోదాలు చేసింది. ముఖ్యంగా జైపూరు, కోయంబత్తూరు, హైదరాబాదు ఈ 3 ప్రాంతాల్లో 8 చోట్ల సోదాలు చేశారు. ప్రతిమ, జేసీకేసీ, టర్న్కీ ఈ కంపెనీల్లో చేసిన సోదాలు బోయినపల్లి శ్రీనివాసరావు, అశోక్ కుమార్ వీళ్ళ ఇళ్లలో చేస్తే మొత్తం లెక్కల్లో లేనిది 2407 కోట్ల ఒప్పందాలకు లెక్కలు చెప్పాలని నోటీసులు ఇచ్చామని ఈడీ ప్రకటన విడుదల చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఈడీ ప్రకటనకు సంబంధించి, ఈ నోటీసులకు సంబంధించి పూర్తి వివరాలు చెప్పండి. కొద్ది నిమిషాల క్రితమే ఈడీ అధికారిక ప్రకటన చేసింది. జగన్ ప్రభుత్వం సమయంలో గనుల శాఖలో అక్రమాలు భారీగా జరిగాయి. ముఖ్యంగా గనులు కావచ్చు, మరోవైపు ఇసుకను కూడా భారీ స్థాయిలోనే కుంభకోణానికి పాల్పడినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ఇప్పటికే ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో దాదాపు 8 ప్రాంతాల్లో సోదాలు చేసిన తర్వాత కొన్ని కీలకమైనటువంటి అంశాలను కూడా వెల్లడించినటువంటి సందర్భం ఉంది. ప్రధానంగా ఈ నెల 26న హైదరాబాద్తో పాటు జైపూర్, కోయంబత్తూరుతో పాటు 8 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు చేసినటువంటి సందర్భం కనపడుతుంది. ముఖ్యంగా ఇందులో 3 కంపెనీలు, ఈ 3 కంపెనీలు ప్రతిమ కంపెనీ కావచ్చు, జేసీకేసీ కావచ్చు, టర్నికీ కంపెనీల్లో సోదాలు చేసిన తర్వాత అక్కడ బంగారాన్ని కావచ్చు, నగదు, మరోవైపు వెండిని కూడా పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఇందులో ఆ కంపెనీలకు సంబంధించినటువంటి యజమానులు కావచ్చు, డైరెక్టర్లుగా వర్క్ చేసినటువంటి బోయినపల్లి శ్రీనివాసరావు, అశోక్ కుమార్, వెంకటరెడ్డి ఇళ్లలో కూడా సోదాలు చేసి కొన్ని కీలక పత్రాలతో పాటు భారీ స్థాయిలోనే నగదును కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఇసుక టెండర్ల నిబంధనలు ఉల్లంఘించి వీళ్ళు అక్రమాలకు పాల్పడ్డారనేటువంటి అంశాన్ని కూడా గుర్తించారు. మరోవైపు వీళ్ళకి ఇచ్చినటువంటి అనుమతుల కంటే కూడా ఎక్కువగా అంటే ప్రభుత్వ అనుమతి లేకుండా ఎలా అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను మేనేజ్ చేసి ఏ విధంగా వీళ్ళు అక్రమాలకు పాల్పడ్డారనేటువంటి అభియోగాలు, ఆరోపణలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయడం జరిగింది. దీని ద్వారా వచ్చినటువంటి మనీని కూడా వేరే ఇతరత్ర కంపెనీలకు బదిలీ చేశారు. షెల్ కంపెనీలకు వీటిని మళ్లించారు. మరోవైపు దుబాయ్లో ఉన్నటువంటి కొన్ని కంపెనీలు కూడా వీళ్ళు నగదును మళ్లించారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటిపై కూడా సుదీర్ఘంగా 8 ప్రాంతాల్లో సోదాలు చేసిన తర్వాత ఈడీ అధికారులు అయితే మాత్రం అధికారిక ప్రకటన చేశారు. ఇందులో సోదాల్లో దాదాపు 1,53,00,000 రూపాయలు నగదుతో పాటు 1,30,30,00,000 విలువైనటువంటి వెండి స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వీరందరికీ కూడా వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేశారు. మరోవైపు వీరు వ్యక్తిగతంగా విచారణకు వచ్చినటువంటి సమయంలో కూడా కొంత అధికారులను కూడా తప్పుదో పట్టించే విధంగా వ్యవహరించారు. దీంతో ఈడీ అధికారులు ఏకకాలంలో 8 ప్రాంతాల్లో సోదాలు చేసి ఈ కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా బయటపెట్టినటువంటి సందర్భం కనపడుతుంది. మరోవైపు సోదాల్లో స్థిర చరాస్తుల పత్రాలు దాదాపు $1,800 కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. 2,407 కోట్లు ఒప్పందాలకు లెక్క చెప్పాలంటూ కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. అంటే ఈ నోటీసుల్లో ప్రధానంగా పాల్గొన్నటువంటి అంశం ఏంటంటే 2,407 కోట్ల రూపాయల వరకు కూడా వీళ్ళు అక్రమాలకు పాల్పడ్డారు. వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ నోటీసులు అందుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా వాటికి సంబంధించి కూడా వివరణ ఇవ్వాలి. ఆ అమౌంట్కి సంబంధించి, ఆస్తులకు సంబంధించి కూడా లెక్కలు చెప్పాలంటూ కూడా స్పష్టంగా ఆ నోటీసులో పేర్కొన్నారు. కాబట్టి ప్రస్తుతం అయితే మాత్రం ఈడీ అధికారులు ఏకకాలంలో 8 ప్రాంతాల్లో సోదాలు చేసిన తర్వాత కీలకమైనటువంటి పత్రాలతో పాటు జగన్ ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ అక్రమాలన్నిటిపైన కూడా సుదీర్ఘంగా విచారణ జరిపి ఆధారాలు సేకరించిన తర్వాత వీటన్నిటిని కూడా సీజ్ చేసినటువంటి సందర్భం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. రేపు ఎల్లుండిలోగా మరికొంతమందిని ఈ కేసులో వారి ఇళ్లలో సోదాలు చేసిన తర్వాత ఈ కేసులో ఎవరి పాత్ర ఎంత ఉందని తేల్చిన తర్వాత అరెస్ట్ చేసి వాళ్ళని కూడా జ్యుడిషియల్ కస్టడీకి పంపించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎస్ ప్రవీణ్, థ్యాంక్ యూ. సో జగన్ హయాంలో అధికారులు ఏ రకంగా కుమ్మక్కయ్యి వేల కోట్ల దందాకు తెరదీశారు అనేది దానికి ఇదొక చిన్న ఎగ్జాంపుల్. కేవలం ఇప్పుడు బయటపడి 2,400 కోట్ల వ్యవహారమే కాదు, 8 చోట్ల సోదాలు చేశారు, ఇంకా కొన్ని చోట్ల చేయబోతున్నారు, ఇంకా అప్పుడు ఎన్ని వేల కోట్లు బయటపడుతుందో. అంటే ఈడీ, సిబిఐ అలాగే రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చాక ఏర్పాటు చేసిన సిట్ తాలూకా విచారణలు, ఇవన్నీ గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన నిర్వాకాలకు సంబంధించి జరుగుతున్న విచారణలు, అందులో బయటపడుతున్న కొన్ని నిజాలు మాత్రమే. రైట్, ఇవాళ మనతో పాటు డిబేట్లో డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు, మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జాయిన్ అవుతున్నారు. ముప్పాళ్ల సుబ్బారావు గారు, న్యాయవాది,
విశ్లేషకులు గాది వెంకటేశ్వరరావు గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా అధ్యక్షులు. నమస్కారం అండి ముగ్గురికి. సో వరప్రసాద్ గారు, నేను ఇందాక ఇంట్రోలో చెప్పింది తర్వాత ఇప్పుడే వచ్చింది, మనం బ్రేకింగ్ కూడా చూసాం కదా, ఈ గనుల శాఖకి సంబంధించి జరిగింది. ఇది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. ఏది ఈ గనుల శాఖ కానీ, అంతకు ముందు జరిగిన ఇప్పుడు లిక్కర్ స్కామ్ దాదాపు ఏడాది పైగా జరుగుతున్న విచారణ కానీ, దాని మీద బయటకు వస్తున్న వాస్తవాలు కానీ, సో ఇవన్నీ బయటకు వస్తూ ఉంటే వీటికి సమాధానం చెప్పడం మానేసి, అదిగో చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 అప్పుడే మద్యం కుంభకోణానికి తెరదీశాడు, ఇంకోటి అని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది ఎవరు? మాణిక్ వరప్రసాద్ గారు. ఋషి గారు, మీకు పెద్దలందరికీ నమస్కారం, మీ వ్యూవర్స్ కూడా నమస్కారం. ఒక విషయం, బిఫోర్ గోయింగ్ టు ది సబ్జెక్ట్, మా జిల్లాకి సంబంధించిన బాపట్ల మాజీ ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రి గారు, సీనియర్ నాయకులు గాది వెంకటరెడ్డి గారు మరణించారు. వారితో మేము మంచి సహచర్యం ఉంది. వారు అనేక మంత్రివర్గాల్లో పనిచేశాడు, చాలా సీనియర్ నాయకుడు. మా జిల్లాకి ప్రకాశం కంబైన్డ్ డిస్టిక్లో ఆయన చాలా సీనియర్ లీడర్. ఆయన చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు. మంచి వైజ్ పొలిటీషియన్, నాకు బాగా పరిచయం, నన్ను బాగా శిష్యుడిగా చూసేవాడు ఆయన. ఆయన మరణానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మీ టీవీ ద్వారా వారి కుటుంబానికి నా సానుభూతి తెలియజేస్తా ఉన్నాను. వారి అభిమానులకు కూడా నా కండోలెన్స్ తెలియజేస్తాను. సబ్జెక్ట్లోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన దోపిడీ, అంతులేని దుర్మార్గం. దోపిడీలో కూడా గన్ పాయింట్ మీద బెదిరించి రాయించుకొని, బెదిరించి మైన్స్ దోచుకొని, బెదిరించి సారాయి ద్వారా, అంటే మద్యం అమ్మకాల ద్వారా ఎంత దుర్మార్గం చేశారు. ప్రభుత్వమే మద్యం ఎంత దోచుకున్నారో, మైన్స్ ద్వారా వెంకటరెడ్డి అయిన ఈడీని మైన్స్ డైరెక్టర్ పెట్టుకుని ఏ విధంగా దోచారు, ఇక ప్రతి శాఖలో ఏ విధంగా దోచారో ఇవన్నీ మనం సిబిసిఐడి కేసులు ఇవన్నీ చూస్తూ ఉన్నాము. దాంతోపాటు ఈడీ కూడా వస్తూ ఉంది, ప్రతి దాంట్లో వీడియో. ఈరోజు చూస్తే ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 2000 కోట్ల పైచిలకు బయటపడినాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పిఏ, అంటే జస్ట్ కేఎన్ఆర్ చాలా మామూలు అపాయింట్మెంట్స్ ఇచ్చే పిఏ, చాలా చిన్న వ్యక్తి, అతను ఒక జర్నలిస్ట్గా పనిచేశాడు. అతని దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయనేది ఈడీ ఆశ్చర్యపోతూ ఉంది. ఈ ప్రజల డబ్బుని ఈడీ రైట్ చేస్తూ ఉంది, వాళ్ళ రికవరీ రాస్తూ ఉన్నారు, వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు. కానీ వీళ్ళందరికీ వీటికి ముగింపు ఎప్పుడు, ఈడీ ఎప్పుడు చర్య తీసుకుంటుంది, లేకపోతే వాళ్ళకి ఎలాంటి భయం ఉంటుంది వాళ్ళు అందుకనే ఈ చర్యలు జరగబోతున్నాయని వాళ్ళకి ముందే నోటీసులు వస్తాయి, ముందే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇటు మహానాడు వస్తుంది, ఇటు ఈడీ రైట్స్ జరుగుతూ ఉన్నాయి అని చెప్పి సైమల్టేనియస్గా నిన్న ఒక పార్టీ సమావేశం పెట్టి వాళ్ళ యొక్క ఇన్ఛార్జీలందరిని పిలిపించుకొని ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయటం, లేనిపోయిన ఆరోపణలు చేయటం. జగన్మోహన్ రెడ్డి ఆ స్పీచ్ అంటారని దాన్ని నాకు అర్థం కాదు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఆత్మపరిశీలన చేసుకోమనండి, వైసీపీలో ఉన్న సీనియర్ నాయకత్వం ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ఏదన్నా గత 5 సంవత్సరాలు జరిగిన పొరపాట్లు ఏం జరిగాయి, రాజకీయంగా మనం ఏం తప్పులు చేశాము, ఎలాంటి తప్పులు చేయడం వల్ల ప్రజలు మనం తృణీకరించారు అనే ఒక ఆత్మపరిశీలన లేదు, ఒక సమీక్ష లేదు, ఏం లేదు. ప్రభుత్వం మీద అటాక్, బురద జల్లటం, చంద్రబాబు గారి మీద తిట్టడం, లోకేష్ గారిని తిట్టడం, లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వాన్ని తిట్టడం, మంత్రులను తిట్టడం, పెద్దవాళ్ళని తిట్టడం, ఆడవాళ్ళని తిట్టడం, హోంమంత్రిని తిట్టడం. ఇదండి ఆ సంస్కారం. నాకు అర్థం కాదు. మీరు ఏం చేయాలి ఒక రాజకీయ పార్టీగా? మనల్ని ప్రజలు ఎందుకు దూరంగా పెట్టారు, ఏం పొరపాట్లు చేశాము, మేము ఈ నియోజకవర్గాలు ఏం జరిగిందో ఒకసారి చెప్పండి అని చెప్పి ఆయన చెప్పాలి కదా, రివ్యూ చేసుకోవాలి కదా. ఇవన్నీ డైవర్ట్ చేయడానికి ఈడీ వస్తున్న విషయం వాళ్ళకి తెలుసు, నోటీసులు ఉంటాయి కాబట్టి, అదేవిధంగా మహానాడు జరుగుతుంది కాబట్టి మొత్తం పిక్చర్ని డైవర్ట్ చేయడానికి ఒక కార్యక్రమం చేశారు. ప్రజలకు స్పష్టంగా తెలుసు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగిన దుర్మార్గాలు, దోపిడీ దుర్మార్గానికి నేను పరాకాష్ట అండి. ఒక రాబరీ, ఒక డకాయిటీ, బెదిరించి గన్ పాయింట్ మీద జోల్పి చేశారండి. మీరు చూశారు, ఒక పోర్టుని అయితే తుపాకీ పెట్టి బెదిరించి రాయించుకున్నారు. మైన్స్లో అయితే అంతకుముందు ఉన్న వాళ్ళని బెదిరించి, మీరు ఒంగోలు అలాంటి చోట్ల మన చీమకుర్తి గ్రానైట్లోనైతే బెదిరించి రాయించుకున్నారు. చాలా చోట్ల ఆఫీసు పిలిపించి రాయించుకున్నారు. మైన్స్ అధికారులతో బెదిరించటం, పోలీసులతో బెదిరించటం, ఏ దేశం లేదు. అంతా సెంట్రలైజ్ చేసి దోచుకొని వాళ్ళు దోచుకున్నది ఇప్పుడు ఈడీ వస్తున్నసరికి మళ్ళీ డైవర్ట్ చేయడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇది చాలా హైలీ కండెమనబుల్, ఇది చాలా తప్పు, రాజకీయాలు తప్పు.
ప్రజాస్వామ్యం ఎలాంటి వాంఛనీయం కాదు. సుబ్బారావు గారు, నేను ఈ ఇన్స్టిట్యూషన్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈడీకి కూడా. ఈడీ కూడా పొద్దుకు రైట్ చేయటం, న్యూస్ పేపర్లో రావడం తప్పితే మీరు ఒక కేసులో కంక్లూజన్ ఇచ్చారా? ఒక కేసులో ఢిల్లీ పిలిపించండి, అసలు తాడేపల్లి ప్యాలెస్ బాస్ని పిలిపించండి, తెలిసిపోద్ది వాళ్ళ సంగతి ఏంటో. ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోయాయండి? దీంట్లో వీళ్ళ దగ్గర టిప్పేస్తే ఐస్బర్గ్ అండి, ఒక ఒక చిన్న టిప్ లాంటిది ఇది. ఈ టిప్ను పట్టుకుని అసలు డబ్బులు ఎక్కడికి పోయాయి? అసలు డబ్బులు ఎక్కడున్నాయి? ఏ విధంగా చేరాయి? ఎక్కడ చేరాయి? ఆస్తులు ఎక్కడున్నాయి? వాటి మీద విచారణ జరగదా? అసలు బాసును పిలిపించరా? తాడేపల్లి బాసును వదిలేస్తారా? ఆ చిన్న వాళ్ళు ఎవరో టిప్పులు అడుక్కుంటే వాళ్ళకి 20 కోట్లు వచ్చాయి, బెదిరిస్తే ఒక 20 కోట్లు వచ్చాయి, ఇంకోటికి వస్తే వెంకటరెడ్డి గనుల శాఖ వెంకటరెడ్డికి ఏదో 2000 కోట్లు వచ్చాయి. అతను వాళ్ళ బాస్కి ఎంత ఇచ్చాడు? అంటే టిప్పులే ఈ స్థాయిలో ఉంటే అసలు ఏ స్థాయిలో ఉంటుంది? అసలు ఊహించడానికి సాధ్యమయ్యే స్థాయిలో ఉండట్లేదు. అక్కడ ఎంత ఉంది మరి? ఈడీ అక్కడికి వెళ్ళదా? సుబ్బారావు గారు వెళ్ళదా? ఆయన ఢిల్లీ పిలిపించరా? ఆయనతో మాట్లాడదా ఈడీ? సుబ్బారావు గారు, ఈ గనుల కేసు వ్యవహారం ఏంటి అంటే వెంకటరెడ్డిని విచారణకు పిలవడం, అరెస్టులు ఇవన్నీ చూసాం. ఇప్పుడు 2400 కోట్లకి ఒప్పందాలు, అగ్రిమెంట్స్ కి ముందు డీటెయిల్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఆ తర్వాత తవ్వితే ఇంకెంత బయటపడుతుందో, ఇంకా కొన్ని చోట్ల సోదాలు చేయాలి. అసలు ఇది రాకముందు మనం ఈ కేఎన్ఆర్ వ్యవహారం మాట్లాడదాం అనుకున్నాం, దాంట్లోకి వస్తాను. ముందు దీని గురించి మీకున్న సమాచారం చెప్పండి. ఇక్కడ ఒకటండి, ఆల్రెడీ గతంలో ఇసుక కుంభకోణం నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేయటం, అక్రమంగా తరలించడం, గుట్ల పెట్టుకున్న సంఘటనలో మీడియాలో వచ్చినాయి. అవును, దాని మీద గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళింది, తర్వాత కొంత పెనాల్టీ వేశారు. అసలు ఇసుక కుంభకోణం కోట్లాది రూపాయల కుంభకోణం అని చెప్పేసి గతంలోనే మనం చర్చించుకున్నాం. అది ఒక భాగమే. ఇసుక, మద్యం, మైన్స్, లేకుంటే ఆడుదాం ఆంధ్ర, లేకపోతే ఇంకొక ఆంధ్ర, చాలా రకాలైన అవినీతి కుంభకోణాలు లేనివి లేవు గత సంవత్సరాల గత ప్రభుత్వ హయాంలో. అయితే ఇక్కడ చాలా స్పష్టంగా 2407 కోట్ల రూపాయలు లెక్కలు చెప్పలేదని మాత్రమే నోటీస్ ఇచ్చారు. ఇవి ఎప్పుడు ఈ 8 ప్రాంతాలలో దాడులు చేసిన తర్వాత ఈడీకి కనపడినవి మాత్రమే, అంతే. ఇంకా కనపడినవి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నాయో త్వరలో అది కూడా వెలుగు చూస్తుంది. ఇక్కడ చాలా స్పష్టమండి, ఈడీ అటు మద్యంలోనే ఎంటర్ అయింది, ఇసుకలోనే ఎంటర్ అయింది, అనేక అంశాల్లో ఈడీ ఎంటర్ అయింది. ఎందుకు ఎంటర్ అయింది? దాంట్లో మనీ లాండరింగ్ జరిగింది అనే విషయంలో ప్రధానంగా ఈడీ ఎంటర్ అయింది. కానీ ఎంటర్ అయింది కానీ ఫలితాలు అంతిమ దోపిడీదారుడి దగ్గరికి వెళ్తుందా? ఎవరైతే ఇదంతా చిన్న వాళ్ళని పట్టుకుంటున్నారో, కె నాగేశ్వరరెడ్డో ఇంకోళ్ళో పట్టుకుంటున్నారు, లేదంటే బాలాజీ గోవిందప్పో, లేకపోతే ధనంజయ రెడ్డో, కృష్ణమోహన్ రెడ్డి లాంటి వాళ్ళని ప్రధానమైన రైట్ హ్యాండ్లు పట్టుకుంటున్నారు. కానీ అంతిమ లబ్ధిదారుడి దగ్గరికి వెళ్ళడానికి సంవత్సరాల తరబడి పడతా ఉంది. ఇప్పుడు అంతిమ లబ్ధిదారుడిని పట్టుకోకుండా ఏ కేసులు కూడా నిలబడే అవకాశాలు లేవు. అసలు అంతిమ దోపిడీగా ఈడీ కన్విక్షన్ రేట్ కూడా లెస్ దాన్ 10% ఉన్నట్టుంది కదా, అరౌండ్ 7 to 8%. అవును, చాలా తక్కువగా ఉంది. దాని మీద సుప్రీంకోర్టు కూడా కామెంట్ చేసిన విషయం మనం గుర్తుంచుకోవాలి. ఈడీ మీద కానీ సిబిఐ మీద కానీ ఎందుకు ఇంత తక్కువ రేటులో కన్విక్షన్ పడుతుందని చెప్పేసి అని కూడా ప్రశ్నించిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఏదేమైనప్పుడు కూడాను ఇక్కడ ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. ఈడీ కేంద్ర విచారణ సంస్థ ఎంటర్ అయింది, అలానే సిట్ విచారణ ప్రారంభిస్తా ఉంది. చాలా వరకు విచారణ మద్యం కేసులో అంతిమ దశకు వచ్చింది. కానీ అంతిమ దోపిడీదారుడి దగ్గరికి వెళ్ళటం లేదని చెప్పేసి ఎప్పుడు వెళ్తారా అని ఎదురు చూస్తా ఉంది. కానీ ఇక్కడ మనం అది చూసుకోవాలి. అయితే ఇక్కడ మనం స్పష్టంగా గుర్తుంచుకోవాల్సింది, మహానాడు తర్వాత కానివ్వండి, లేదంటే డిఎస్సి ఎప్పుడైందండి? డిఎస్సి జరిగి 6 నెలల చిల్లర అవుతుంది రిజల్ట్స్ ప్రకటించి. 15,941 పోస్టులు. దీంట్లో హైకోర్టులో కేసులు పడ్డా అటన్నీ పరిష్కారం అయిన తర్వాత, క్లీన్ చిట్ తర్వాతే పారదర్శకంగా జరిపామని చాలా స్పష్టంగా లోకేష్ గారు చెప్తూ ఉన్నారు. ఎవరైతే, అంతేకాకుండా ఇంకో విషయం కూడా, గౌరవానికి ఎవరైతే తప్పుడు సమాచారాన్ని అసత్య ప్రచారం చేసిందో మీడియా సంస్థల మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని
విద్యాశాఖ ప్రకటించిన విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఉమ్, అసలు మీరు చూడండి, కె నాగేశ్వర రెడ్డిది బయటికి రాగానే ఈ యొక్క డిఎస్సి బయటికి తెచ్చారు 6 నెలల తర్వాత. అంటే ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ కి ఒక వేదికగా మార్చుకోవాలి, మన మీదకి వచ్చి పడుతుంది, ఈ యొక్క ఈడీ పడుతుంది, సిట్ పడుతుంది, మనం అబాస్బాల్ అవుతాము. కె నాగేశ్వరని నా 9 గంటల పాటు విచారిస్తే ఎన్ని వెలుగు చూసాయండి. కేవీఆర్ ఇన్ఫ్రా పేరిట 47 ఎకరాలు భూమి కొన్నారా, దాంట్లో 10 ఎకరాలు కేఎస్ఆర్ భార్య శశికళ పేట మీద రిజిస్టర్ చేస్తారా? అది ఎంత వేసుకున్నా, ఎకరం 8 లక్షలు వేసుకున్నా కానీ కోట్లాది రూపాయలు అవుతుంది. అలానే హైదరాబాద్ లో ఒక ప్లాట, తిరుపతిలో 2 ప్లాట్ల, బెంగళూరులో ఒక ప్లాట, విజయవాడలో ఒక ప్లాట, కడపలో సొంత ఇళ్ళ, ప్రకాశం జిల్లా దర్శిలో 10 ఎకరాల భూమి, భార్య బావభర్తి పేరు మీద సేలతో సాఫ్ట్వేర్ కంపెనీలా. ఆయన జీతం ఎంతండి? కార్ల షోరూమ్, హుండై కార్ల షోరూమ్ లో షేర్, హోండా కార్ షోరూమ్ లో వాటా 50% గెలిపారండి. దాంట్లో 2 కోట్లు 3 కోట్ల పెట్టుబడి పెట్టేసి దాంట్లో 50% షేర్ లాగేసుకున్నారు. అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని సిట్ వాళ్ళు అడిగితే, ఈడీ వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, పొంతం లేని సమాధానం ఏంటేం కాకుండా అవన్నీ ఆడిటర్ చూసుకుంటారు, నాకు గుర్తులేదని దాట వేసే ప్రయత్నం అంటే చేస్తారని. తప్పే ఉంది. ఇప్పుడు అన్ని ఉన్నాయి, గుర్తు పెట్టుకోలేనన్ని ఉన్నాయి. ఇప్పుడు 1, 2 ఉన్నాయి అనుకో సుబ్బారావు గారు, ఏదో చెప్తారు. ఇప్పుడు మిమ్మల్ని నన్ను అడిగితే ఇప్పుడు ఆయన్ని ఎక్కడ చెప్తాడు? ఆయన అన్ని ఉన్నాయి ఆయనకి. అంతేకాదండి, మద్యం సిండికేట్ ఈయన పాత్ర ఏంటి? మద్యం సిండికేట్ ప్రతినిధులకు, ఉన్నతాధికారులకు మరియు యా రాజకీయ ఎవరైతే అంతిమ దోపిడీదారు ఉన్నారో అంతిమ దోపిడీదారుడికి ఈ కేసీఆర్ ఒక కీలక లింక్ గా వ్యవహరించారని సిట్టు పేర్కొంది. ఇంకా ఉన్నాయి ఆ కేఎన్ఆర్ విషయాలు, ఇంకా మాట్లాడదాం. ఒకసారి వెంకటేశ్వరరావు గారితో మాట్లాడొస్తా. వెంకటేశ్వరరావు గారు, ఒకటి ఈ ఇసుక గనుల స్థాయికి సంబంధించి దొరికిన చోట, ఇందాక సుబ్బారావు గారు చెప్పినట్టు ఇప్పటి వరకు దొరికిన చోట్ల వచ్చిన వాటికి లెక్కలు చెప్పమని అడిగారు. ఇంకా ఎన్ని ఉన్నాయో, ఎన్ని బయటపడతాయో ఒకటి. రెండోది, ఈ కేఎన్ఆర్ వ్యవహారం, ఈ కృష్ణాలో 40 ఎకరాలట ఎన్ఆర్ఐని బెదిరించి, తిరుపతిలో హతీరాంజీ మఠం భూముల కబ్జా, ఇందాక నేను చెప్పినట్టు బెజవాడలో కార్ల షోరూంలో వాటా, ఇళ్ళు, కార్లు, భూములు, ఫ్లాట్లు, ప్లాట్లు, బంగారం. ఇది మళ్ళీ ఈయనకి ఇంకో బినామీ వస్తా అక్కడికి మళ్ళీ. బినామీలకి బినామీలు ఉండిపోతే ఎట్లా సరిపోద్దండి, ఉండాలి కదా. ముందుగా మీకు అలానే డొక్కా గారికి, సుబ్బారావు గారికి శుభ సాయంత్రం. ముందుగా ఇవాళ ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో ఒక సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి వెంకటరెడ్డి గారి మరణానికి జనసేన పార్టీ తరపు నుంచి నివాళులు అర్పిస్తూ, పెద్ద తరాన్ని ఎప్పుడు గుర్తు చేసుకోవాలి, ఆ తరం రాజకీయ నాయకుల్లాగా ఉండాలని చెప్పి మనం కూడా కోరుకుంటూ, ఇప్పుడు మనం ఎన్ని రోజులు చెప్పుకున్న రిషి గారు, ఎన్ని గంటలు పెట్టినా కానీ ఎప్పటికీ అంతమంది దీనికి అసలు దీనికి అంతం ఎప్పుడు కనిపిస్తుంది అంటే, ఆయన మీద గత 14 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి సిబిఐ కేసులు ముందు విచారణ జరగాలి. ఆ దిశగా కోర్టులు నడపు, సిబిఐ వాళ్ళు ముందుకెళ్లరు. ఇక్కడ ఎవరు నిందించాలనేది కొంచెం నాకు కూడా ఇప్పుడు కూటమిలో ఉండిపోయాం కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఏం లేకుండా పరిస్థితులు ఉన్నాం. నేను అదే అడగబోతున్నా ఇప్పుడు. అంటే బ్రహ్మరహస్యం కాదు కదా, బ్రహ్మరహస్యం, బ్రహ్మ పదార్థం అంటాం కదా, అది ఎక్కడుంది అనేది తెలియాలి కదా. అసలు న్యాయ వ్యవస్థకి అది ఒక మచ్చ. ఇన్ని సంవత్సరాలు అసలు కేసు విచారణకు రాకుండా ఉన్నటువంటి ఆశ్చర్యం వేస్తుంది. బీయింగ్ అన్ అడ్వకేట్ నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. నీకు ఇప్పుడు చూసాను, మా మీద గతంలో వీళ్ళు పెట్టినటువంటి కేసులు బార్డ్ బై లిమిటేషన్ కింద చార్జ్ షీట్ అయిపోతే క్లోజ్ చేశారు మీరు. మరి అలాంటిది ఈ సీనియర్ జడ్జెస్ ఉండేటటువంటి సిబిఐ కోర్టులో వాళ్ళు ఏమి ఆలోచిస్తున్నారు నాకు అర్థం కావట్లా. సో అందుకని ఏంటంటే ఇది నా లైఫ్ టైం వరకు ఈ కేసు ఎట్టాగా ఉంటాయి, పెద్ద వీటి వల్ల ఇబ్బంది లేదనేది వైఎస్ఆర్ పార్టీ ఉన్నటువంటి ఈ నాయకులు. అంటే వాళ్ళ ఈడీ నోటీస్ ఇచ్చినా, సిబిఐ నోటీస్ ఇచ్చినా ఇలా చూసి పక్కన పడేస్తారా? అసలు ఏమి రెస్పాన్స్ పెద్ద ఏమి అంటే పెద్ద హడావుడి కంగారు ఏమి ఉండదా? అంటే ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు నేను ఒక అడ్వకేట్ గా ఉండి కొంతకాలం ప్రాక్టీస్ చేసే వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను మాట్లాడితే ఎట్లా మాట్లాడుతారు మీరు అనే పదం కూడా వస్తుంది.
కానీ ఇవి చూస్తుంటే మనకు అంతే అనిపిస్తుంది. 14 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి పక్కన పెట్టినవి ఈ మీద ఇవాళ ఈడీ వస్తే ఏమవుతుంది? ఇంకొక 20 సంవత్సరాలు గడుస్తుంది, మా రాజకీయ జీవితం కంప్లీట్ అయిపోతుంది. ఇంకేంటి తర్వాత ఇన్ని చేసేది? ఏం చేస్తారు మమ్మల్ని? కొన్నప్పుడు మళ్ళా వస్తుంది కదా. ఇప్పుడు ఎట్లుంటదంటే అండి అడ్వకేట్ యొక్క పరిస్థితి, ప్లేంటిఫ్ తరఫున డిపెండెంట్ తరఫున అటుంటే ఇది న్యాయం, ఇటుంటే ఇది న్యాయం. అట్లా క్రిమినల్ లో కూడా మేము ఒక ముద్ద మా దగ్గరికి వచ్చిన తర్వాత వాడు నిజంగా ఏం చేయలేదని మేము వాదించాలి. అది అడ్వకేసీ. అది ఇట్లా ఏదో ఒకటి ఏదంటారా, చెత్తకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు అన్నట్టుగా ఏదో ఒకటి వస్తుంది ఆ రోజుకి. ఇక్కడ ఈడీ పెట్టినా కానీ ఏదో ఒకటి వస్తుంది, డ్రాగన్ అవుతుంది. ఇది కదా అంటే ఇది న్యాయ వ్యవస్థను కించపరిస్తేనేమో నేను అంటేనేమో ఎట్లా అంటారు మీరు న్యాయ వ్యవస్థని అంటారు. ఇక్కడ కించపరచడం కాదు అసలు. అంటే కాదు వెంకటేశ్వర గారు, న్యాయ వ్యవస్థ, విచారణ సంస్థలు, లేకపోతే జ్యుడిషియరీ దానిలోకి వెళ్లే ముందు అసలు ప్రజలకు ఏం చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఛాన్స్ కావాలని అధికారంలోకి వచ్చి ఆ తర్వాత మనం ఓడిపోయిన తర్వాత నేను ఇంత చేశాను అంత చేశాను ఎందుకు ఓడించారు అని ఆయన మళ్ళీ ఏమీ తెలియనట్టు అమాయకంగా విచిత్రంగా అడిగి, ఇదిగో మరి ఇవన్నీ ఉన్నాయిగా ఆయన ఏం చేశాడు 5 ఏళ్ల పాటు, దాని గురించి కదా మాట్లాడాలి. ఇప్పుడు అట్లాగా దృష్టి గారు, ఇప్పుడు ఇక్కడికి ఏమైందంటే వీళ్ళకి కూడా కలిసి వచ్చింది ఏంటంటే వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. ఏ వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేయట్లా. సో ఇది అడ్వాంటేజ్ కదా ఇలాంటి వాళ్ళ క్రిమినల్స్ అందరికి. ఇప్పుడు పోలీసు వాడు సక్రమంగా పనిచేస్తే ఎవరికి భయం, దొంగడికి భయం. అది పని చేయకపోతే దొంగడి హ్యాపీ కదా. జస్ట్ లైక్ ఇవాళ ఏంటంటే ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు కూడా నిద్రపోతున్నాయి, చాలా నిద్రపోతున్నాయి. ఎందుకంటే చూస్తుంటే ఒక్కోసారి నాకు కూడా బాధేస్తుంది. ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ఏంట్రా బాబు ఇది, మేము ఏమనుకుని వచ్చాము, మా పవన్ కళ్యాణ్ గారు ఏదైనా మార్పు అన్నారు, ఎక్కడ చూస్తేనేమని ఏంట్రా బాబు ఇది అని అప్పుడప్పుడు అనిపిస్తుంటది నాకు. అట్లాగే అది ఒకసారి ఒకరికి ధైర్యం వచ్చిన తర్వాత ఆ ధైర్యం ముందుకెళ్తుంది. అదే పరిస్థితి మరి జరుగుతుంది. ఈడీలు వస్తే ఏమైతే కావాల్సింది స్పీడీ ట్రయల్ కావాలి. ఓ పక్కన సుప్రీంకోర్టు ఏమంటది, కింద మేజిస్ట్రేట్ కోర్టులో మాత్రం స్పీడీ ట్రయల్ మీరు ఎందుకు ఆగట్లేదు అంటారు. పైకి వస్తే హైకోర్టు దగ్గర నుంచి పైన మాత్రం వాళ్ళ ఇష్టం, ఎవరు కదవు ఎక్కడా కూడా ఒక రికార్డు కూడా ముందుకెళ్దు. సో అది ఒక అవకాశంగా ఉంది వాళ్ళకి. ఇకపోతే మీరు అన్నట్టుగా అసలు చేసేవన్నీ ఇవే కదా, ఏది ఉందో ఇప్పుడు. అందుకే నేను అందా అసలు మనం ఎన్ని గంటలు మాట్లాడుకున్నా గానీ వస్తానే ఉంటాయి. ఎందుకంటే మేము మా తండ్రి గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా ఎన్ని అంతులేనని, ఈ అంతులని మీరు ఎప్పటికి మీరు ఇన్వెస్టిగేట్ చేయగలగాలి. మీరు ఎప్పటికి వస్తాయి మీకు అన్ని కూడా అంతులేను కదా, వేతాళది అంతులేదు కదా చెప్తారు కదా. నిజం చెప్తే ఒక్కలైతే లేదు సామెత మనం ఎప్పుడు చిన్నప్పుడు బాలచంద్ర పుస్తకాలు చదువుకున్నట్టు గుర్తు వస్తున్నారు. అట్లా ఇవాళ ఎన్నైనా చెప్పుకుందాం మనం. ఏం వాళ్ళకి భయం కదా అటు మీద వీళ్ళేం చేయడం ఎగ్జిక్యూషన్ ఉండదు. ఇది నోటీసులు ఇచ్చింది, వాట్ నెక్స్ట్ స్టెప్ కి ఎందుకు వెళ్ళట్లేదు వీళ్ళు? సిట్ కేసులు మనం ఎప్పుడు అనుకుందాం, వాళ్ళు ఇప్పుడు కూడా తప్పడతా నేను ఇప్పుడు కూడా ఈ రోజుకి కూడా సిబిఐ గానీ సిట్లు గానీ ఇవన్నీ కూడా ఏం చేస్తారు? లిక్కర్ స్కామ్ లో ఇప్పుడు రెండు ప్యారలల్ గా స్టేట్ సిట్ ఒకటి, రెండోది ఈడీ, రెండు జరుగుతున్నాయి. ఎటుపోతుంది సార్ ఇప్పుడు సిట్ కసిరెంట్ లోపల కొంతమంది బెయిల్ వచ్చింది, ఏది అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ ముందుకు ఎందుకు వెళ్ళట్లేదు? వెళ్ళవలసిన అక్కడికి వెళ్ళాలి కదా, ఎందుకు ఆగిపోతుంది? అంటే ఇవన్నీ ఉండబట్టేందంటే ఇంకొక అడ్వాంటేజ్. ఈ రాష్ట్రంలో ఏమీ భయం లేదు నాకు, ఎన్ని చేసినా గానీ మళ్ళా నేను ఏదో ఒకటి చెప్తే నాకేదో వస్తుంది అనే ఆలోచన చెప్తే ఇవాళ ఇందాక సుబ్బారావు గారు అన్నట్టుగా ఇవాళ డిఎస్ మీద ధర్నా చేశారు. ఇప్పుడన్నా ఒకడన్నా దాంట్లో బీఈడి చదువుకున్న ఉన్నాడా? వచ్చారు మా ఆఫీస్ ముందే, మా ఆఫీస్ ముందు అంబేద్కర్ గారి స్టాట్యూ ఉంటది. మా ఇక్కడ గుంటూరులో ఏం జరిగినా ఇక్కడ ధర్నా కాదు వెంకటేశ్వర గారు, డిఎస్సి గురించి మాట్లాడదాం ప్రత్యేకంగా. అంటే ఎందుకు వీళ్ళు డిఎస్సిని టార్గెట్ చేశారు? ఒక యాక్షన్ ప్లాన్ కి సంబంధించి పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు. అంటే 5 ఏళ్ల విధ్వంసం నుంచి బయటపడడానికి తను పడిన కష్టాన్ని పంచుకుంటూ తిరిగి మళ్ళీ రాష్ట్రం అలాంటి ప్రమాదంలోకి వెళ్లకుండా ఉండాలంటే గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అని. సరే, కానీ ఆ గొడ్డలి పార్టీ అని ఆయన పెట్టిన పేరు వైఎస్ఆర్సీపీకి, కానీ ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ళు ఏం చేసింది అనే దానికి సంబంధించి ఒకటి బయటపడుతోంది. ఇందాక మనం మాట్లాడుకున్న గనుల దాని గురించి కానీ, మైనింగ్, అంతకుముందు ఇప్పుడు కేఎన్ఆర్ గురించి కానీ. మాణిక్య ప్రసాద్ గారు, ఆ బాధితులు అంటే కేఎన్ఆర్ తాలూకా విక్టిమ్స్ చెప్తున్నారట, సార్ పెద్ద పెద్ద మంత్రులు, ఎంపీలు ఇలాంటి వాళ్ళు కూడా ఇంత డబ్బు సంపాదించి ఉండరు అని. అంటే మీరు ఎలాగో మాజీ మంత్రిగా ఉన్నారు కదా, మిమ్మల్ని అడుగుతున్నా, మీ దగ్గర అంత డబ్బు ఉందని నేను అనుకోవట్లేదు, మీరేం సంపాదించే ఆ స్థాయిలో చేయలేదు. కానీ కేఎన్ఆర్ విషయానికి వచ్చేటప్పటికి వైజాగ్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి తిరుపతి ఎయిర్పోర్ట్ వరకు ఉన్న భూముల్లో 100 ఎకరాలు, తర్వాత ఎన్నికల ముందు టికెట్లు పేరు చెప్పి కోట్లు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే లిక్కర్ స్కామ్లో జస్ట్ ఆ ముఠాలతోటి కలిసి పనిచేయడానికి, జగన్తో మాట్లాడించడానికి, కల్పించడానికి తీసుకున్న లంచాలు, ఇవన్నీ చూస్తుంటే సిట్ అధికారులు విస్తుపోతున్నారు. అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించి ఈడీ రంగంలోకి దిగింది. ఆయన బావమరిది అమెరికాలోనో ఇంకో చోట పెట్టించిన కంపెనీలు, ఆయనకి ఇంకొక బినామీ. అంటే ఏంటి వరప్రసాద్ గారు?
ఇది వేల కోట్ల వ్యవహారం కాదు. ఋషి గారు రాజకీయాల గురించి మాట్లాడదాము. నేను ఋషి గారు వినిపిస్తుందా? Yes, 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 మాట్లాడండి వరప్రసాద్. హలో, వినపడుతోంది. రాజకీయాల్లో అందరు ఎలా ఉంటారనేది నేను చెప్పలేను, కానీ నేనైతే నా పేరు ఎత్తారు కాబట్టి నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ ఒక మాట అంటే ఏం లేదు, మంత్రులతో పోల్చారు కాబట్టి నేనైతే రాజకీయాల్లో తప్పే లేదు. నేనైతే రాజకీయాల్లో రాకముందు ఏంటో ఈరోజు కూడా అదే, ఎక్సెప్ట్ కారు తప్పితే రాజకీయాలు రాకముందు ఏముందో ఇప్పుడు కూడా నాకు అదే ఉంది. ఇంకొక 3 కోట్ల అప్పు ఉందండి రాజకీయాల్లో నాకు. ఈరోజు కూడా నా మంత్లీ పెన్షన్ ఏదో నాకున్న అవైలబుల్ ఫండ్స్తో రన్ చేస్తాను. లంచం అనేది నా జీవితంలో తీసుకోలేదు. రాజకీయాన్ని ఒక పవిత్రమైన ప్రజా జీవితంగా ఎన్నుకొని నేను వచ్చాను. సరే, జగన్ చేతుల్లో పడి అన్యాయం అయిపోయాను, ఇంకా అది వేరే స్టోరీ, దాన్ని ఇప్పుడు వద్దనవసరం. నేను కూడా జగన్తో కొంతకాలం పనిచేశాను కాబట్టి అక్కడ సిస్టమ్ ఆఫ్ వర్కింగ్ సిస్టమ్ నేను చెప్తాను. నేను పొలిటికల్గా ఫెయిల్ అయ్యాను. అంటే ఒక ఏమంటారు, అది అన్యాయం జరిగింది, దాని గురించి చెప్పలేను. అంటే నా జీవితంలో జరగకూడని పని జరిగింది. జగన్ దగ్గరికి వెళ్ళటం అనేది రాజకీయ తప్పిదం నాది. నేను రాజకీయాలు పార్టీలు మారుతూ చాలామంది మారుతారు, అంత ఇప్పుడు మంత్రివర్గంలోనే సగం మంది పార్టీలు మారిన వాళ్ళు ఉంటారు, అది తీసేయండి. కానీ జగన్ దగ్గరికి వెళ్ళటం అనేది నేను చేసిన పెద్ద పొరపాటు అనమాట. అంత సీనియర్స్ అంత హ్యూమిలేట్ చేస్తారు, అంత రాజకీయంగా విచ్ఛిన్నం చేస్తాడు. అది చాలా దుర్మార్గం వ్యక్తి, అది వేరే అంశం, అది వేరే టాపిక్లో మాట్లాడదు. రిగార్డింగ్ కేఎన్ఆర్ గురించి చెప్పుకుంటే, కేఎన్ఆర్ ఆయన చెప్పింది అపాయింట్మెంట్ కదండి. అక్కడ అపాయింట్మెంట్ ఎట్లా ఫిక్స్ అవుతాయంటే, మీరు అది సిస్టమ్ ఆఫ్ అపాయింట్మెంట్ చెప్తాను నేను. అపాయింట్మెంట్స్ జగన్ కూడా అర్థం కాకుండా చేస్తారండి వీళ్ళు. సజ్జల, కేఎన్ఆర్, ఆయన రెడ్డి, ఇంకో రెడ్డి, మన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఈ 4-5 మంది వీళ్ళు రేపు ఎవరు అపాయింట్మెంట్ ఇవ్వాలని వీళ్ళు 4-5 మాట్లాడుకుంటారండి. ఈ 4-5 మాట్లాడుకొని వీళ్ళకి సలహా 4 పంచుకుంటారు, తలా 2-3 పంచుకుంటారు. ఆ పంచుకొని వాళ్ళే అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు. మరి అవుట్ సైడర్ ఎవరైనా పెట్టుబడిదారుడో లేకపోతే ఏదన్నా జగన్కి కావాల్సిన వాడైతే వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తారు. మిగతా రొటీన్ పొలిటీషియన్లు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు వీళ్ళందరికీ కూడా ఈ 4 ఫిక్స్ చేస్తారు. దీంట్లో సజ్జల్ది టాప్ హ్యాండ్ ఉంటుంది, ఫైనలైజేషన్ లిస్టు. వీళ్ళు అనుకునే ఆయన ముందు పెడతారు, పెట్టి వాళ్ళకే అపాయింట్మెంట్ ఇస్తారు. చాలామంది ఎమ్మెల్యేలకి, మంత్రులకి సంవత్సరం ఒక్కసారి అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి ఉందండి. సంవత్సరానికి ఒక్కసారి కలవని ఎమ్మెల్యేలు ఉన్నారు. చాలా మంది జగన్మోహన్ రెడ్డి గుర్తుపట్టలేదు. అభివృద్ధి పనుల కోసం అపాయింట్మెంట్లు కాదు మీరు చెప్పినవి, ఇది స్కాము. ఓకే, స్కామ్స్, ఎన్ని స్కామ్స్, అదే నేను చెప్పేది. అపాయింట్మెంట్ కి వాళ్ళకి ఎంత మాట్లాడుకుంటారు వీళ్ళు, కిరాయి మాట్లాడుకుంటారు. కిరాయి మాట్లాడుకొని ఆ కిరాయిలోంచే అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు వీళ్ళంతా. ఈ గ్యాంగ్ ఫిక్స్ చేస్తుంది అపాయింట్మెంట్స్. దీంట్లో మేజర్ షేరు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇది ఒక గ్యాంగ్. అయితే కేఎన్ఆర్ ఇన్ని వేల కోట్లు ఎట్లా సంపాదిస్తాడు, ఇంత భూమి ఎట్లా సంపాదిస్తాడండి? రాజకీయాల్లో నేను మంత్రిగా చేశాను. నేను రాజకీయాల్లో మేము చాలా మంది, నేను ఒక్కడే కాదండి, రాజకీయ నాయకులు, ఎక్స్ఎమ్మెల్యేలు మీకు చెప్తున్నాను, చాలా మంది పెన్షన్ మీద వాళ్ళకున్న చిన్న ఆదాయాల మీద బతుకుతున్న వాళ్ళు చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నేను ఒక్కడని చెప్పడం లేదు. నేను ఇప్పుడు వాళ్ళు ఇవాళ రాసిందంతా ఏంటంటే, ఆయన ఎప్పుడో జర్నలిస్ట్ గా చేసినప్పుడే, ఏది 20,000 ఉద్యోగం, 15,000 ఉద్యోగం ఉన్నప్పుడే చిన్న వ్యాపారాలు చేయడం ద్వారా సంపాదించిన డబ్బు అని చెప్తుంటే అసలు ఏమన్నా పొంతనుందా? చెప్పవద్దు. అతను వార్తా విలేకరండి. అవును, వార్తా పేపర్, నాట్ ఈవెన్ ఉదయం లేదా ఆంధ్రజ్యోతి కాదు, వార్తా పేపర్, అప్పటికే మూతపడబోతున్న వార్తా పేపర్లో జర్నలిస్టు, అది కూడా స్టింగరు. అట్లా జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో పరిచయం అయ్యాడు. పరిచయం అలా ఎదిగాడు, తన అదృష్టం. అయితే సంపద ఎట్లా వస్తుంది? అంత సంపద ఎట్లా పోగవుతుంది? అక్రమాలు చేయింది, ఏం కష్టం చేస్తే వచ్చింది? అందువల్ల ఇది ఆ పొజిషన్ అడ్డం పెట్టుకునే అతను చేశాడు. అతనే కాదు, ఆ సిస్టంలో వాళ్ళందరూ సంపాదించారు. ఆ సిస్టంలో వాళ్ళంతా, ఇంకా సజ్జలు ఏం కొట్టాడో, సజ్జల కొడుకు ఎంత కొట్టాడో మీరు లెక్కలేదు మీకు అసలు. వాళ్ళ మేజర్ షేర్ నన్ను అడిగితే అపాయింట్మెంట్లో వాళ్ళది ఎక్కువ షేర్ ఉంటుంది. అతనే ఫిక్స్ చేసి పలానోడికి ఇవ్వద్దు అంటాడు. ఎమ్మెల్యేలు, మంత్రులు అపాయింట్మెంట్ దొరకలేదండి.
మా నియోజకవర్గం నాకు తెలిసిన వాళ్ళు, నేను పేర్లు కూడా చెప్తా, మీరు ఎవరైనా ఈడీ వస్తే నాకు అపాయింట్మెంట్కి 5 లక్షలు 10 లక్షలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అబ్బా. అపాయింట్మెంట్కి ఉమ్. ఎమ్మెల్యేలు సిగ్గుపోతే చెప్పుకోలేకపోయారండి అప్పుడు అపాయింట్మెంట్ దొరక్క. ఇప్పుడు భేద పలుకులు పలుకుతున్నారు. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి చెప్పిన అసలు ఆ పార్టీ రాజకీయంగా చాలా దివాళాకోరు పార్టీ అండి. వాళ్ళు ఒక గ్యాంగ్ ముఠా నడిపించారండి వాళ్ళు. ఉమ్, ఉమ్. వాళ్ళకి అసలు ప్రజాస్వామ్యం, ఒక రాజ్యాంగం, ఒక వ్యవస్థ, ప్రజలతో పనిచేయాలి అనే ఒక చిన్న ఇంగిత జ్ఞానం కూడా లేదండి వాళ్ళకి. మేము ఒక ముఠా నడుపుతున్నాం నడిపారండి వాళ్ళు. అప్పుడు అన్నారు వాళ్ళు అపాయింట్మెంట్ 5 లక్షలు, జస్ట్ కాదు, ఫోటో కాదు. దిగితే 5 లక్షలు. అప్పుడు ఫోటో దిగితే అపాయింట్మెంట్ అంటే ఏదో కాదండి, ఆ. ఫోటో దిగితే 5 లక్షలు ఇచ్చారు. కాస్ట్లీ, అంత కాస్ట్లీ ఫోటోలు అవి. అంటే అధికారం పోయినా, అందుకే మన చంద్రబాబు ఏమన్నారు, ఏదో అధికారం పోయినా అహంకారం పోలేదు. ఇప్పటికీ ఇంకా ఏ రకంగా అభివృద్ధి అడ్డుకోవాలి అనేది ఒకటైతే, రేపు మళ్ళీ స్కెచ్లు అంటే ఈ అవినీతి సొమ్ముతోటి ఈ కార్యక్రమాలు చేయడము. ఇప్పుడు ఏది సూపర్ 6 అని వీటి మీద ఏదో పుస్తకాలు వేసుకుని బయలుదేరిపోతున్నారు కదా, వెన్నుపోట్లని. అంటే ఆ జరిగే అభివృద్ధి కూడా జరగకుండా, లేకపోతే దానికి ఒక అవినీతి అంటగట్టి, ఇప్పుడు లోకేష్ ఏదో చేస్తుంటే ఇప్పుడు ఆయన మీద ఏదో డిఎస్సి అని చెప్పి ఒక మరకేయాలి. అంటే ఒక ఆలోచన క్రియేట్ చేయాలి. ఓ ఇందులో ఏమైనా నిజంగా జరిగిపోయిందేమో. యా, నేను చెప్తున్నానండి, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేక ఒక పెద్ద ర్యాకెట్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు, చూసారా లేదు మీరు? ఒక పెద్ద వేగవంతంగా నక్షత్రం పైనుంచి భూమి మీద పడ్డట్టుగా వేగవంతంగా వచ్చి పడుతుంది రేపు 2029కి. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత మీదనే మనం ఆధారపడి ఉన్నాము. రేపు పాదయాత్ర చేశాక ఇంక మీకు ఎవరికి పని లేదు, మీరు చేసుకోండి, మీరు పని చేసుకోండి అని వాళ్ళు ప్రభుత్వ వ్యతిరేకత అనే దాని మీద ఆధారపడి వాళ్ళకున్న మీడియా మేనేజ్మెంట్తో రకరకాల వార్తలు సృష్టించి వార్చి ప్రజలను ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. దీన్ని కూటమి రాజకీయంగా ఎదుర్కోవాలి. మీ ద్వారా తెలియజేస్తాం కూటమి రాజకీయంగా ఇలాంటి వాటిని గ్రాస్ రూట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. ప్రజలకి, కార్యకర్తలకు అర్థం విధంగా చెప్పాలి. సపోజ్ ఇప్పుడు డిఎస్సి తీసుకుందామండి, నేను కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేశాను. అవును, నేను కూడా 30,000 మంది బిగ్గెస్ట్ డిఎస్సి ఇన్ ఇండియా, ఏ రాష్ట్రంలో జరగలే అంత పెద్ద డిఎస్సిని కండక్ట్ చేశాను. డిఎస్సి ఉద్యోగులు రాని వాళ్ళు కొంత గొడవ చేస్తారు, ఆందోళన, పాపం పిల్లలు ఎంతో కష్టపడి డిఎస్సి ప్రిపేర్ అవుతారు. మా ఇంటి మీద కూడా ధర్నాకు వచ్చారు, నా చుట్టూ కూడా ధర్నా చేశారు. నేను వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడాను, ఆ పరిష్కారం చేశాము. ఇదంతా ప్రాసెస్ అండి, ఇట్ ఇస్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్, పొలిటికల్ ప్రాసెస్. ప్రజలు ఆందోళన చేయకుండా ఎట్లా ఉంటారు? వాళ్ళకి కొన్ని అనుమానాలు వచ్చాయి, అనుమానాలు నివృత్తి చేయమని చెప్పి వాళ్ళు ప్రభుత్వాన్ని అడిగారు. దాని మీద కోర్టుకు వెళ్ళారు, కోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. దాని మీద లోకేష్ గారు అవినీతి జరిగిందని లోకేష్ గారు అంటే ఎంత దుర్మార్గం అండి ఇది! ఎంత న్యాయం అంటారు దీన్ని? అంటే వాళ్ళకి ఏంటంటే లోకేష్ గారిని టార్గెట్ చేయాలి. తల్లికి వందనం డబ్బు ఇచ్చినప్పుడు కూడా ఆ 2,000 ఎవరి జేబులోకి వెళ్ళాయి, లోకేష్ జేబులోకి వెళ్ళాయి అని చెప్పి మొదలు పెట్టారు. అంటే ఈ 2 ఏళ్లలో ఏ ప్రయత్నం చేసినా కూడా అది వర్కౌట్ అవ్వలేదు డొక్క గారు. నేను ఒక్కటి చెప్తున్నాను, డిఎస్సి సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే మన రిక్రూట్మెంట్ ఆఫ్ డిఎస్సి చాలా ట్రాన్స్పరెంట్గా, చాలా పకడ్బందీగా ఉంటుందండి. చిన్న ఎర్రర్ జరిగే అవకాశం కూడా లేదు. వాళ్ళు చెప్పిందంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ లేదు, ఎర్రర్ జరిగింది అంటున్నారు. దాన్ని వెరిఫై చేయొచ్చు దాన్ని. అదే కదా నా ఉద్దేశం. నేను మీ టీవీ ద్వారా లోకేష్ గారికి, మంత్రివర్గానికి నేను సలహా ఇస్తున్నాను, ఒక అడ్వైజ్ చేస్తున్నాను. డిపార్ట్మెంట్ ట్రాన్స్పరెంట్గా వాళ్ళకి చెప్పాలండి, ప్రజలకి. ఆ యూనియన్స్ పిలిచి మాట్లాడాలి, ఆ సెక్రటరీ, డైరెక్టర్ మాట్లాడాలండి. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టాలి. పొలిటికల్ వీళ్ళే మాట్లాడితే ఎట్లా? డిపార్ట్మెంట్ మాట్లాడాలి కదా, డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ మాట్లాడాలా? చెప్పండి మీరే లోకేష్ గారికి కాల్ చేసి. వాళ్ళు ఎవరితో మాట్లాడరు, మీరు రాజకీయాలు మీరు చూసుకోండి అంటే ఎట్లా? వాళ్ళు మాట్లాడాలి. వాళ్ళు కేటగిరికల్గా ఇది మా డిపార్ట్మెంట్లో జరిగింది, ఇదిగో ఇలా ఉంది అని చెప్పి కలెక్టర్ చెప్పాలి. డిఎస్సి అంటే కలెక్టర్ ఇస్ ది హెడ్, కలెక్టర్ పేరు మీద ఆర్డర్స్ వెళ్తాయి. కమిషనర్ ఉంటాడు, సెక్రటరీ ఉంటాడు. ఎందుకు మాట్లాడరు వాళ్ళు మాట్లాడాలి. లేకపోతే అవసరమైతే యూనియన్ పిలిపించి మాట్లాడండి. లేకపోతే ఎమ్మెల్సీలు ఉంటారు, ఎమ్మెల్సీలు ఉంటారు, టీచర్స్ యూనియన్స్ ఉంటాయి, వాళ్ళని పిలిచి మాట్లాడాలి. అంతా లోకేష్ గారి మీద నెట్టేస్తే, లేకపోతే మంత్రివర్గం మీద నెట్టేస్తే, గవర్నమెంట్ మీద నెట్టేస్తే ఈ ఆఫీసర్ ఊరుకుంటారా? ఇది కరెక్ట్ కాదు. సుబ్బారావు గారు, నేను ఏమంటున్నా అంటే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీడియా ఉంది, వాళ్ళ సంస్థలోనే వాళ్ళు ఇదే మాట్లాడతారు. లోకేష్ మీద ఎట్లా ముద్ర వేయాలి, బుర్ర చల్లాలి. కాబట్టి లోకేష్ సమాధానం చెప్పండి. లోకేష్ ఏమంటున్నాడు? నన్ను చూపిస్తే నేను ఏ శిక్షకైనా అనుభవిస్తాను. అదేంటండి? లోకేష్ లాంటి సీనియర్ మినిస్టర్ లేదా ప్రభుత్వంలో ఇంపార్టెంట్ పర్సన్ అంత మాట అనాలనా?
మంత్రివర్గం ఏం చేస్తుంది? గవర్నమెంట్ యంత్రాంగం ఏం చేస్తుంది? శాఖ ఏం చేస్తుంది? వాళ్ళ రెస్పాన్సిబిలిటీ లేదా? సుబ్బారావు గారు ఇందులో లీగల్ గా ఇప్పుడు DSC మీద చేసేది పొలిటికల్ యాగి, అది తెలిసిపోతోంది. డైవర్షన్ పాలిటిక్స్ అని వీళ్ళని, వాళ్ళు చేసేది డైవర్షన్ పాలిటిక్స్. కానీ ఇందులో ఏంటి, హైకోర్టులు స్పష్టంగా వెళ్ళిన వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చే కదా, చేసిన తర్వాత ఇంకా వీళ్ళు పొలిటికల్ గా చేస్తే అదేం నిలబడుతుంది? హలో సుబ్బారావు గారు. ఇక్కడ ఒకటండి, మీరు మొదట్లో అని చెప్పారు డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పేసి అని. ఎందుకంటే కేవీఆర్ది వెలుగు చూసిన తర్వాత, అలానే ఈరోజు ఇసుక సంబంధించినటువంటి 2407 కోట్ల రూపాయలు లెక్క చెప్పమని చెప్పేసి అని ఈడీ చెప్పిన తర్వాత ప్రాథమికంగా వాళ్ళలో కంగారు మొదలైంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, దాని మీద ఏం చెప్తున్నారు, ఇది రాజకీయ ప్రతీకారం కోసం చేస్తున్నారు, రాజకీయ సాధింపుల్లో భాగం, ఇది తప్పుడు ప్రచారాలు సృష్టిస్తుందని ఆరోపిస్తున్నారు. అవును. అంతేకాకుండా ముద్దాయిలంట 3rd డిగ్రీ టార్చర్ చేసి బెదిరింపుల ద్వారా నిందితుల నుంచి బలవంతంగా స్టేట్మెంట్లు తీసుకొని ఈ కేసులను సృష్టించాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాడు. అంటే నిజంగా తప్పుడు సాక్ష్యం తీసుకొని టార్చర్ చేసి బెదిరింపులు తీసుకుంటే ఇన్ని కోట్ల రూపాయలు, ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు, ఈ యొక్క బినామీలు ఎలా వస్తాయి? కరెక్ట్. కాబట్టి వాళ్ళు చెప్పేదానికి అర్థం లేదు. ఏదో విధంగా దీన్ని డైవర్ట్ చేయాలి. బెదిరింపులు అంటే నోట్లు చేయొచ్చు, వాళ్ళ ఇంట్లో తీసుకెళ్లి పేపర్లు కూడా వీళ్ళే పెట్టారంటారు. ఇప్పుడు వెంటనే శివశంకర్ రెడ్డి అధికార ప్రతినిధి ఇంట్లో వెళ్తే అక్కడ కూడా దొరికాయి. డిఎస్ఏ గురించి చెప్తారు. ఇప్పుడు ఒకటండి, పోనీ ముద్దాయిని టార్చర్ చేసి చెప్పారనుకోండి, హైదరాబాద్, బేగంపేట, తిరుపతి, బెంగళూరు, విజయవాడలో విలాసమైన ప్లాట్లు ఎలా వస్తాయి? కడపలో ఇల్లు, ప్రకాశం జిల్లా దర్శిలో 10 ఎకరాల భూమి ఉన్నట్లుగా సిట్టు గుర్తించింది కదా. వీటితో పాటు భార్య, బావమర్ది పేర్ల మీద సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఏర్పాటు చేశారని చెప్పేసి ఆ డాక్యుమెంట్లు కూడా తీసుకుంది కదా. ఈ అబద్ధాలు ఎలాగవుతాయి? ముద్దాయిల్ని బెదిరించిస్తే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? సిట్టు విచారణలో వెల్లడైనవి కదా. కాబట్టి దాని నుంచి ఒక భయం పట్టుకుంది. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి తలుపు తడుతుంది, తాడేపల్లి తలుపు తడుతూ ఉన్నాయి. కాబట్టి ఏదో విధంగా దీని నుంచి బయటపడాలంటే, ఏదో విధంగా నారా లోకేష్ మీదో, చంద్రబాబు నాయుడు గారి మీదో ఏదో ఒక నిందలు వేయాలి, వాళ్ళు అవినీతి పనులని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నం చేయాలి, తన మీడియా ద్వారా ప్రచారం చేసుకోవాలని ఒక తపన పడుతూ ఉన్నారు. ఆ తపన గతంలోనూ పెట్టారు, ఆ తపన ఫలించలేదు. వైనాట్ 175 నుంచి 11కి ఎలా వచ్చారో, ప్రజలు ఏ విధంగా గుర్తించారో మనం చూసాం. అవును. కానీ రాజకీయ పార్టీలు చేయాల్సింది ఏంటంటే, వాస్తవికత మీద తప్పని చెప్పగలగాలి, అవినీతిని అవినీతి అని చెప్పగలగాలి. కానీ దాన్ని వక్ర భాషలు చెప్పించేసి తప్పుడు మార్గాల్లో ప్రజల యొక్క బుర్రలను చెరగొట్టాలని ప్రయత్నం చేస్తే, ప్రజలేం అమాయకులు కాదు, ప్రజలు చైతన్యవంతులైన ప్రజలు. కాబట్టి గత ఎన్నికల్లో చైతన్యంగానే ఓట్లు వేశారనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలండి. ఇక్కడ వాళ్ళు చెప్తుంది ఏంటి, ఎవరి దగ్గర డబ్బులు అడిగినా కానీ ఎక్కడి నుంచి వచ్చిందా అంటే వ్యాపారంలో వచ్చింది అంటారు. ఏ వ్యాపారం చేశారని చెప్పరు. చెట్టు చాలా స్పష్టంగా చెప్తుంది, ఇది మద్యం లంచాల వాటాగా లభించిన ఆస్తి అని చెట్టు అవమానిస్తుంది. అంటే అంత స్పష్టంగా నువ్వు ఆదాయాలు చెప్పకుండా, ఆదాయానికి మించి ఆస్తులు కోట్లాది రూపాయలు పొందుపరుచుకుంటూ డెవలప్ చేసుకుంటూ ఎలా వచ్చావు? ఒక పిఏ మద్యం కేసులో ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించారు అని అంటే, మిగతా వాళ్ళు ఎన్ని వేల లక్షల కోట్లు సంపాదించుంటారు? అంచనాలు వేయాలి కదా, అంచనాలు ప్రజలు వేస్తున్నారు కదా. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి, దీంట్లో అనేక కుంభకోణాలు త్వరలో వెలుగు చూస్తాయి. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, ఇంకో పిఏ కూడా ఒక ఆయన పాపం కోట్లాది రూపాయలు పెట్టి ఆస్తులు మద్యం కేసులోనే ఇంకొక అతనికి సంబంధించిన పిఏ చేసుకుని ఎలా చేశాడో మనం చూసాం, ఆస్తులు ఎలా కొన్నాడో చూసాం. అసలు పిఏలు అతి తక్కువగా ఉన్నాయి. అసలు మద్యం కేసులు అయితే పాపం ఐఐటీలు చదివిన వాళ్ళు, మంచి మంచి పనుల్లోకి వెళ్ళి ఉద్యోగాలు చేసుకొని భవిష్యత్తు బాగు చేసుకోవాల్సిన వాళ్ళు కూడా ఈ మద్యం అక్రమ వ్యాపారాల్లోకి దించేసి
వాళ్ళ జీవితాలను నాశనం చేశారు. అదే ఇప్పుడు మీరు అన్నట్టు 30,000 మందికి పైగా కాదు, ఈ కల్తీ లడ్డు వ్యవహారంలో సుబ్బారెడ్డి పియ్యే కోట్ల రూపాయలు, ఇప్పుడు నాగేశ్వర రెడ్డి కేఎన్ఆర్ అతని దాంట్లో కోట్ల రూపాయలు ఇంకా కొన్ని బయటపడ్డాయి. ఇంకా ఎవరెవరి పిఏల దాంట్లో ఎంత ఉన్నాయి? మీరన్నట్టు పిఏలే ఈ స్థాయిలో ఉంటే వాళ్ళకు కూడా బినామీలు ఉంటే అసలు వాళ్ళ సంగతి ఏంటి? సో ఎంత చాలా చాలా పెద్ద కథ ఉంది. ఇంకా 2 ఏళ్లలో బయటపడింది కొంతే, చాలా 10% కూడా బయటకు వచ్చేది ఇది. యా, కానీ ఇంకా 90% ఉంది. ఎందుకంటే ఇందాక మిత్రులు టిప్ ఆఫ్ ది చెప్పినట్టు ఐస్బర్గ్ అండి. అదే అదే ఇందాక మిత్రులు చెప్పినట్టు ఆల్రెడీ సిబిఐ కేసులు 2012, 2013 సంవత్సరాల్లో ఛార్జ్ షీట్లు వేశారండి. ఉమ్, ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు విచారణకు రాలే. అదే పనిలో ఈ ఆంధ్రప్రదేశ్ లోని సిట్టు లేకుంటే ఈడీ కూడా ఇంకొక 15 సంవత్సరాలు లాగేస్తాంలే, ఇంకేం చేస్తారు, ఈ లోపు ఏమవుతులే, మళ్ళా 2 ఎలక్షన్ జరుగుతాయి అనే ఆలోచనలో ఉన్నట్టుగా కనబడతా ఉంది. సిట్టు వచ్చినప్పుడల్లా, సిట్టు యొక్క అక్రమాలను వెలుగు చూసినప్పుడల్లా, లేకపోతే ఈడీ వచ్చి దాడులు చేసినప్పుడల్లా ప్రభుత్వం మీద నిందలు వేయటం, అభాండాలు వేయటం, ఇష్యూని డైవర్ట్ చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు అయితే స్పష్టంగా మనకు కనబడుతున్నాయి, ప్రజలకి తెలుస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ డైవర్స్ పాలసీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. అయితే ప్రభుత్వం కూడా విచారణ సంస్థలు త్వరితగతిన విచారణ జరిపి అంతిమ దోపిడీదారుల పట్ల కఠినంగా వ్యవహరించి చర్యలు తీసుకునే వరకు ఎప్పుడు తీసుకుంటారని ఈ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. ఉమ్. దానికి కావలసిన ప్రయత్నాలు అటు ఈడీ గాని ఒకవైపున రాష్ట్ర ప్రజలు అదే ఎదురు చూస్తూ ఉన్నారు, ఇంకో వైపునేమో జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాం మీతో కలిసి, అంటే జనసేనతో కలిసి కూటమిగా ఎలా ముందుకెడుతున్నాం రాష్ట్ర పునర్నిర్మాణంలో, ఇవన్నీ చెప్పారు, అభివృద్ధి పదంలో ఎలా నడిపిస్తున్నాం అని. పోలవరం, స్టీల్ ప్లాంటు, తర్వాత 10 లక్షల కోట్ల అప్పులున్న అభివృద్ధి ఆగలేదు, పెట్టుబడులు తీసుకొస్తున్నామని. కానీ ఈ బ్యాచ్ మళ్ళీ దిగారు. ఎవరు? కొడాలి నాని, రోజా, ఇంకా వీళ్ళంతా మహానాయుడు అవుతూ ఉండగానే మరి చాలా గ్యాప్ తర్వాత కొడాలి నాని కూడా వచ్చి మాట్లాడుతూ మళ్ళీ పాత పద్ధతి స్టైల్లోనే మాట్లాడుతున్నారు. అలాగే ఆల్రెడీ ఉన్న బ్యాచ్ వీళ్ళందరూ పుస్తకాలు బట్టి బయలుదేరుతున్నారు రేపు, ఏది మీ ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో ఎలా ఫెయిల్ అయిపోయిందని చెప్పడానికి. సరే, ఆ పని చేసుకునేవ్వండి, కానీ నెవర్ అగైన్ అని ఏదైతే పిలుపునిస్తున్నారో, అంటే ఆ రోజు ఓటు చేయకూడదని పవన్ కళ్యాణ్ ఎలా అయితే కంకణం కట్టుకుని బయలుదేరారో కూటమికి, ఇవాళ చంద్రబాబు నాయుడు గొడ్డల పార్టీ నెవర్ అగైన్ అంటారు. కానీ వాట్ ఈస్ ద రోడ్ మ్యాప్? ఇప్పుడు మీరు అనుకుంటోంది జనాల్లోకి, లేకపోతే మీ ముందు మీ కార్యకర్తల్లోకి తీసుకెళ్ళాలి, కలిసికట్టుగా పనిచేసేలా చేయాలి, మీ మధ్య విభేదాలు పక్కన పెట్టుకోవాలి ఫస్ట్, లేకపోతే మళ్ళీ బ్యాచ్ అంతా దిగారు. ఇప్పుడు మొన్న కూడా రాజమండ్రిలో మా పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా చెప్పారు ఆ, మా కార్యకర్తలు ఉద్దేశించి, మీరంతా ఏదో చంద్రబాబు నాయుడు గారి కోసం నేను ఏదో కూటమి పెట్టాను అనుకుంటున్నారు మీరు, అది కరెక్ట్ కాదు. మనం కూటమిలోకి వెళ్ళడానికి కారణం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల జనాభా గురించి మనం కూటమిలోకి వెళ్ళాం, కానీ ఏదో ఒక వ్యక్తిని ఏదో ముఖ్యమంత్రిని చేయడానికో వాళ్ళకి ఏదో మంచి చేయాలనే ఆలోచన కాదు నాది అనేది చాలా స్పష్టంగా చెప్పారు మొన్న పవన్ కళ్యాణ్ గారు. అవును. సో మనకు ఫస్ట్ రాష్ట్రం ముఖ్యం, రాష్ట్రంలో ప్రజలు ముఖ్యం, తర్వాత రాజకీయ పార్టీ అని చెప్పేసి చెప్పిన తర్వాత కూడా ఇంక వీళ్ళు అర్థం చేసుకోకపోతే ఏముండదు. ఖచ్చితంగా మేము ఈ రోజు కూడా చెప్తున్నాం రిషి గారు, మేము కూటమి ధర్మాన్ని ఎక్కడా కూడా ఈ రోజు కూడా మేము ఎక్కడ కూడా డీవియేషన్ చేయట్లా, వైలేట్ చేయట్లా, వెళ్తున్నాం. ఎందుకంటే రాష్ట్రం బాగుండాలి. ఏదైతే ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు కూటమిలోకి వచ్చారో ఆ స్ఫూర్తి మాలో ఉంది, దానికి ఖచ్చితంగా అదే పనిగా మేము వెళ్తున్నాం. ఇకపోతే మీరు వాళ్ళు బ్యాచ్ అంతా వచ్చారన్నారే, బ్యాచ్ వచ్చి ఏం చేయగలుగుతారు వాళ్ళు? ఒకళ్ళేమో హార్మోని, ఒకళ్ళేమో తబలా, ఇంకోళ్ళేమో చిరతలు ఏముంటాయి కదా, అవి పెట్టుకుని కొట్టుకోవడం తప్పితే అంతకుమించి వీళ్ళు చేయగలిగింది ఏం లేదు. ఇక్కడ ఏముందని మా మీద ఎలిగేషన్ చేయగలుగుతారు వాళ్ళు? ఇప్పటికీ వాళ్ళ మీద కొన్ని 100 ఎలిగేషన్స్ మేము చేశాం. వాళ్ళ ప్రభుత్వం నడుపుతున్నప్పుడు చేశాము, ఇప్పుడు కూడా ఇంకా వస్తామని ఒకటి కూడా పడింది. ఇంకా ఇవాళ బొల్ల బ్రహ్మనాయుడు ఇక్కడ గండిపేటలో ఎంత 1500 కోట్ల ఎంతో స్కామ్, అది బయటపడింది. అంటే ఒక్కొక్కరు బయటకు వస్తూనే ఉన్నాయి. వస్తాయి సార్, ఎక్కడ ఇప్పుడు ఏది చెప్తారు సామెతలోనే మనకు కొన్ని ఏదో అది ఇది కొన్ని దాయాలన్నా గానీ దాగవు, బయటకు వస్తాయని. సో అందుకని వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కొన్ని ఆగవు, వస్తాయి ఖచ్చితంగా. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు అన్నారంటే వాస్తవమే కదా, ఇది పరదాలు పట్టుకుని తిరిగిన నువ్వెక్కడ, ఇవాళ ప్రజల్లోకి వెళ్తున్నా మేమెక్కడ? నిన్నేదో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారు ఏదో గొడుగు పట్టుకున్నారని దాన్ని వీళ్ళు నానాయాగి చేశారు. దానికి కూడా వీళ్ళు పరదాలు కట్టుకుని వెళ్ళింది మర్చిపోయారా? ప్రజలకు గుర్తు తెలీదా? ఎక్కడ ఒక్క మీటింగ్ కైనా సరే ఆ ఊర్లో బంద్ చేయకుండా, గుంటూరు వస్తున్నారంటే
గుంటూరు మొత్తం బంద్. ఆయన ఎక్కడికి వస్తున్నాడు అక్కడికి వరుసనే బార్కెట్లు కట్టడం, ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా రోడ్లు పాడు చేసి, గతంలో చాలా సార్లు నేను మాట్లాడిన అటు మీద కూడా ధర్నాలు చేశాను మేము. బాగున్నటువంటి రోడ్డును గుంటలు పెట్టి ఐరన్ రాడ్స్ తో పరదాలు కట్టుకుని డైరెక్ట్ గా ఈయన వెహికల్ ఆ మీటింగ్ ఏమంటారు స్టేజ్ దగ్గరికి వెళ్ళడం, స్టేజ్ నుంచి బయటకు వెళ్ళడం. అంతకుమించి ఎవరికైనా మనిషి కనిపించాడు ఈయన ఎప్పుడైనా? ఇప్పుడు ఇందాక ఇంకో కొత్త స్కామ్ కూడా చెప్పారు మాణిక్ వరప్రసాద్ గారు. ఇప్పుడు మనకి తెలియదు ఈ స్కామ్. వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రులు ఆయన్ని కలవాలంటే 5 లక్షలు డబ్బులు ఇచ్చుకుని ఆయన దగ్గరికి వెళ్ళారంట. ఎందుకంటే సిగ్గుపడదు నేనుందా నిజంగా రాజకీయ పట్టినా ఈ విషయం తెలిస్తే ఇప్పుడు ఈ మాట వాళ్ళు తెలిస్తే ఆత్మహత్య చేసుకుని చావాలి వాళ్ళందరూ కూడా. ఒక రాజకీయ పార్టీ నాయకుడిని కలవడానికి ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి, ఆ పార్టీ లీడరు డబ్బులిచ్చి ఆయన దగ్గర రావాలా? అదా ఈ బ్యాచ్ అంతా గణకార్యంలో మాట్లాడితే వచ్చే శుద్ధపోస్ కవర్లు అని చెప్తాడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూర్చుని అక్కడ. ఆయన ఇప్పుడు ఈ మాణిక్ వరప్రసాద్ గారు చెప్పిన మాటకి ఏం మాట్లాడతాడు రేపు పొద్దున చూద్దాం. ఇది ఒక పెద్ద స్కామ్ విధంగా వాళ్ళకి ఇంటర్నల్ స్కామ్. అంటే వాళ్ళ నాయకుల్ని కలవటానికే డబ్బులు తీసుకుని కలిసినటువంటి ఈ మహానుభావుడు ఈ రాష్ట్రంలో స్కామ్ అంటే బయట జనాల దగ్గర డబ్బు దోచేయడం స్కాములు కాకుండా వాళ్ళ దగ్గర వాళ్లే దోపిడీ ఫస్ట్ టైం బయటపడింది. బయటకు కొట్టేయటమే కదండి ఇవన్నీ చేసినటువంటి వీళ్ళు. మరి ఒకడుకొకడుకు బినామీలు లేకుండా ఎట్లా కుదురుతుంది? 100 కోట్లు ఉన్నాయి, వాడి లిమిట్ 50 కోట్లు అనుకోండి, 50 కోట్లు ఇంకోటి దగ్గర పెట్టాలి కదా. అదే ఈ చైను పియ్యాలు ఉండటం కాదు. వీళ్ళందరూ కూడా మొత్తం ఇదే. అంటే ఒకడు పట్టుకుంటే వాడు తప్పదు దొంగలు ఇది వరకు చెప్తారు కదా, 4 బీగితే అరే నేను ఒక్కడే కాదు ఇంకోటి అని చెప్తా అంట. అట్లా వీళ్ళ పరిస్థితి కూడా ఇవాళ ఒకరిని పట్టుకొస్తే వీడు ఇంకోటి. మీకు లిక్కర్ స్కామ్ లో అదే జరిగింది వెంకటేశ్వర గారు. ఇప్పుడు ఇంతమంది 36 మంది 40 మంది ఎట్ట బయటకు వచ్చారు? 4-5 దగ్గర నుంచి ఒక్కొక్కళ్ళు పేర్లు చెప్పుకుంటూ వచ్చారు. వీళ్ళు అల్లావుద్దీన్ అద్భుత చెప్పిన ఏంటి సార్, కష్టపడితే ఎంత సంపాదిస్తున్నాం వీళ్ళ వీళ్ళందరికీ ఓవర్ నైట్ వార్తలో తెలిసిన స్ట్రింగర్ అంట వీళ్ళ దగ్గరికి రాగానే కోడి సూట్ అయిపోయాడు. ఎట్ట అయిపోయాడు? హౌ ఇట్ ఈస్ అదేది చెప్పొచ్చు కదా వీళ్ళందరికీ. ఎందుకు పాప మీరు బట్టన్ నొక్కటం, మాటికి బట్టన్ నొక్కాను నేను బట్టన్ నొక్కాను అని చెప్పే బదులు అసలు ఆ సూత్రం ఏదో చెప్తే అందరూ కొడుతులు అయిపోతారు కదా రాష్ట్రంలో. ఈయన బట్టన్ నొక్కాల్సిన పని కూడా ఉండదు కదా. అంటే నిస్సిగ్గుగా వాళ్ళు చేసిన కూడా ఇవాళ ప్రజలకి ఏదో చెప్తాము ఏదో చేద్దాం అనే ఒక పిచ్చి అభూత కల్పన ఉన్నారు తప్పితే ప్రజలకు అర్థం కాదు. రేపు పుస్తకాలు ఏదో పట్టు బయలుదేరుతున్నారు, 2 ఏళ్ల ప్రభుత్వం పొడిచిన వెన్నుపోట్లు అని. ఆ పుస్తకం పక్కన ఇంకోటి తెచ్చుకోవాలి కదా చదవటానికి. వీళ్ళ చదవచ్చినట్టు ఎవరు వీళ్ళని చదవగలుగుతారు దాన్ని ఇట్లా పెట్టుకుని మళ్ళీ వీళ్ళకి చదవటానికి కూడా పక్కన కూడా అందుకే చెప్పింది తలకి ఇన్స్ట్రుమెంట్ వేసుకుంటే కొట్టుకోవడానికి చెప్తే వీళ్ళకి ఎక్కడ అవకాశం లేదు సార్. ఈ 2 సంవత్సరాల్లో ఏం చేసాం మేము చెప్పగలుగుతాం. మేము ఎక్కడ కూడా అవినీతి జరగలేదని కూడా చెప్పగలుగుతాం. మేము ఏదో చెప్పనండి వాళ్ళ అవినీతి ఎట్లా ఉంటదంటే ఇప్పుడు డిఎస్సీ మీద వచ్చినట్టుగా ఉంటది. నేను చెప్తా ఆ డిఎస్సీ మీద రాగా ఉంటది. ఒక్కడు కూడా డిఎస్సీ అంటే ఐ మీన్ సెకండ్ గ్రేడ్ టీచర్ ట్రైనింగ్ కానీ లేకపోతే బిఈడి చదువుకున్నాడు ఒక్కళ్ళు పొద్దున. పైగా ఈయన టీచర్లు దేనికి వాడాడు అప్పుడు ఈయన గవర్నమెంట్ లో? ఆ బ్యాచే వచ్చారు ఇప్పుడు. అప్పుడు మాకు చాలా చక్కగా కాపలా కాపించారు అనే కృతజ్ఞతతో ఆ మందు తాగేవాళ్ళు, ఆ గంజా తాగేవాళ్ళు రోడ్ల పడిపోయే బ్యాచే పొద్దున ధర్నాల్లో ఉన్నారు. సిగ్గు తెచ్చుకోవాలండి ఇప్పటికైనా. మేమేమంటామంటే ఎస్ మీది ఒక రాజకీయ పార్టీ, గతంలో మీరు ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేశారు, నో డౌట్ మీరు ప్రతిపక్ష హోదా లేకపోయినా కానీ ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం మీరే. ఆ పాత్ర పోషించమంటున్నాం మేము. జెన్యూన్ గా రండి మీరు. ఎస్ ఇక్కడ తప్పు జరిగింది చెప్పండి, నిజంగా ఉంటే మేము సరి చేసుకుంటాం. ఎవడు మనుషుడు ఎవడు అతీతుడు కాదు కదా, ఎక్కడ చిన్న దొరలొచ్చు. అలాంటి దొరలకుండా కూడా ఉండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నిన్న రాజమండ్రిలో మాట్లాడితే దానికేంటి దుర్గేష్ గారు తిట్టేశారు, అధికారులు తిట్టేశారు, ఏదో గొడుగు పెట్టేసుకున్నాడు. ఇదే మేము ఇవాళ చాలా స్పష్టంగా ఉన్నాం. ప్రజలు మాకు ఓట్లేసి గెలిపించిన తర్వాత మేము వాళ్ళకి ఏ రకంగా రుణం తీర్చుకోవాలో ఆ రకంగా పరిపాలన చేస్తున్నాం ఇవాళ. ఇంకోటి కూడా చెప్తానండి. ఇందాక మాణిక్ వరప్రసాద్ గారు మాట చెప్పారు. ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఎంప్లాయీస్ కూడా తీసుకోవాలి. ప్రభుత్వం అంటే నాట్ ఓన్లీ రాజకీయ నాయకులే కాదు కదా, బట్ ఆల్సో ఎంప్లాయీస్. వ్యవస్థలన్నీ నడిపేది వాళ్ళందరూ కూడా ఇవాళ ఎందుకో మాకు సంబంధం లేదన్నట్టుగా కూర్చోకూడదు. కరెక్ట్ గా చెప్పింది కూడా ఆయన చెప్పింది వాస్తవం. అది కూడా ఖచ్చితంగా దీంట్లో పెట్టవలసింది రాజకీయ పార్టీలుగా మేము కాదంటే మాణిక్ వరప్రసాద్ గారు కాదు. తప్పు జరిగింది అన్నప్పుడు ముందు రావాల్సింది ఆ హెచ్ఓడీలు రావాలి, ఆ ఎవరైతే ఉంటారో దానికి సంబంధించినటువంటి ఆ కమిషన్ రావాలి. వాళ్ళు వచ్చి చెప్పినప్పుడే వ్యవస్థలు బాగున్నాయి అనేది ఒక నమ్మకం ప్రజల్లోకి వస్తుంది. అందుకని ఖచ్చితంగా ఆ సూచన గవర్నమెంట్ పాటించాలని నేను కూడా కోరుతున్నాను. ఇక్కడ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రతి ఒక్కరిది ఉంటుంది. ఆ కమిషనర్ దగ్గర నుంచి ఆ శాఖ మంత్రి వరకు ఆ మంత్రి వాళ్ళిద్దరూ ఉండాలి. అంతేగాని ఏదో ఒకళ్ళు రెస్పాన్సిబిలిటీ కాదు. అందుకని మేము ఉంటుంది వ్యవస్థలు పాడు చేశారు వాళ్ళు, ఇప్పుడు మేము సరి చేస్తున్నాం. ప్రతి వ్యవస్థని కూడా సరిచేసి తీసుకొచ్చే బాధ్యత వాళ్ళు తీసుకున్నాం కాబట్టి కొంచెం లేట్ అయింది. అన్ని వ్యవస్థలు బాగుపడతాయి ఖచ్చితంగా. వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలన్నింటినీ కూడా
నీకు తెలుస్తాం. ఇంకా మాకు 3 సంవత్సరాల టైం ఉంది. ఈ 3 సంవత్సరాల టైంలో ఎవరైతే రావాలో పక్కసారి ముప్పాల సుబ్బారావు గారు ఏ డిబేట్ లో చూసినా అంతిమ లబ్ధిదారుడు అని పంపారు అంటానే ఉంటాడు. ఖచ్చితంగా చెప్తున్నాం, ఆ అంతిమ లబ్ధిదారుడు బయటకు వస్తాడు, రావాల్సిందేను. వాళ్ళ మీద అందరి మీద కలిపే ఛార్జ్ షీట్ వేస్తాం. ట్రైల్ కూడా అంతే స్పీడ్ గా చేపిస్తాం. ట్రైల్ కూడా చెప్తున్నాగా స్పీడ్ గా జరిగే విధంగా కూడా కూటమి ప్రభుత్వం మేము ముందుకు వెళ్తాం. అంతేగాని ఎక్కడొక్కడ మేము తాత్తాం. అంటే ఇన్ని తప్పులు బయటపడుతున్నా, ఇన్ని స్కాములు బయటకు వస్తున్నా సరే, అవినీతి మీ మీద వేసే ప్రయత్నం అవన్నీ చేస్తూ రేపు బయటకు వస్తున్నారు, జనాల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నా పాయింట్ ఏంటంటే తిరిగి కూటమే అధికారంలోకి వస్తుందని మీరు బలంగా చెప్తున్నారు కదా, ఏంటి ఆ కట్టెలు చేయడానికి ఉన్న రూట్ మ్యాప్, రోడ్ మ్యాప్ ఏంటి? ఎస్, ఇప్పుడు వాళ్ళు ఒక రాజకీయ పార్టీగా ప్రజల దగ్గరికి వెళ్ళటం తప్పేం కాదు, వెళ్ళమనంటే అది మనం కాదంటానికి కూడా బాగుండదు. నేను అనేది ఏంటంటే ఒక రాజకీయ పార్టీగా వాళ్ళు ఎంత దివాలా కోరుతనంలో ఉన్నారో నేను ఒక విషయం మీకు గుర్తు చేస్తాను, అందరూ డిబేట్లో ఉన్న మిత్రులందరూ గుర్తు చేస్తాను. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కదా స్టేట్లో, కూటమి ప్రభుత్వం డిఎస్సి కుంభకోణం జరిగిందని చెప్పి ఈరోజు ధర్నా చేశారు. ఓకే, అది కరెక్టా కాదా దాన్ని మనం డిఫెండ్ చేసుకుని చెప్పాము, అది ప్రజలు విజ్ఞతకు వదిలేస్తున్నాం. నీ ప్రజల పక్షాన్ని నేను ఒకటి అడుగుతున్నానండి, లేకపోతే రాజకీయంగా ఒక రాజకీయ కార్యకర్తగా నేను మాట్లాడుతున్నాను. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నీట్ పరీక్ష 25 లక్షల మంది విద్యార్థులు మరి పరీక్ష క్యాన్సిల్ అయింది, దాని మీద చాలా అవకతలు జరిగాయని చెప్పి కేంద్ర మంత్రి గారే ఈ బాధలకు ఈ అవతల కారణం ఈ ఫెయిల్యూర్ కారణం నేనేం చెప్పి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. అది మళ్ళీ రీ ఎగ్జామ్ జరుగుతూ ఉంది. దీని మీద వైసీపీ పార్టీ ఒక రాజకీయ పక్షంగా ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీ గారిని ఎందుకు ప్రశ్నించదు చెప్పానండి? మీకే తెలుసు, మీకే తెలుసు, సమాధానం కూడా మీకే తెలుసు. జస్ట్ డిబేట్ కోసం రేజ్ చేస్తున్నా. అదే వాళ్ళకి భయం. వాళ్ళు ప్రతి విషయంలో ఇందాక చంద్రబాబు గారు ఏదో లొంగున్నాడని నాని చెప్పాడు కదా, చంద్రబాబు గారు వంగుంటాం కాదు, గౌరవించాడు ప్రధానమంత్రిని. మీరు కాళ్ళ దగ్గర ఉన్నారు, మీరు ఢిల్లీ కాళ్ళ దగ్గర ఉన్నారు. మీరు చంద్రబాబు గారు ప్రధానమంత్రిని గౌరవించాడు యాజ్ ఏ నేషన్ హెడ్గా. మీరు ఎక్కడున్నారు? మీరు ఏం మాట్లాడుతున్నారు? కేంద్రంలో అడగకుండా పద్ధతి ఇస్తున్నారు. మీరు కనీసం ఒక రాజకీయ పార్టీగా మీరేం చేస్తున్నారు? మీరు ఆయన ఒక విషయం మీద మాట్లాడారా? ఒక సమస్య మీద మాట్లాడారా? ఒక ఇష్యూ మీద, ఒక పొలిటికల్ ఇష్యూ మీద కేంద్ర ప్రభుత్వం మీద మీరు ప్రశ్నించారా? మీరు నిన్న సర్ జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శిస్తాడు. సర్ చేసేది ఎవరండి? సర్ ప్రక్రియ ఎవరు చేపడతారు? సర్ ప్రక్రియ మీద ఎవరి మీద మాట్లాడాలి? అతను రాష్ట్ర ప్రభుత్వం మీద మాట్లాడుతూ రాష్ట్రపతి అధికారులు అంటే ఏంటంటే అతను కాళ్ళ దగ్గర ఉన్నాడు, ఢిల్లీ కాళ్ళ దగ్గర ఉన్నాడు అతను. వైసీపీ కార్యకర్తలు, వైసీపీ అభిమానులు ఆలోచించాలి. దళితులని, మైనారిటీ ఓట్లు కొల్లగొట్టి ఎక్కడున్నాడు జగన్మోహన్ రెడ్డి? కేంద్ర ప్రభుత్వం కాళ్ళ దగ్గర ఉన్నాడండి. అతను మాట్లాడేది రాజకీయాల గురించి, అతను రాష్ట్రంలో రాజకీయాలు చేసేది. అలాంటి ప్రతిపక్షం అవసరమా? అలాంటి రాజకీయ పక్షం అవసరమా? ఎలాంటి రాజకీయ విధానం లేదు నీకు, నువ్వా మాట్లాడేది? సో ఏంటి ఇప్పుడు ఏంటి మరి దివాళా కోడ్ పార్టీ ఇప్పుడు రాజకీయ వాళ్ళు మాట్లాడే వాళ్ళంతా బయటకు వచ్చారు. వాళ్ళ పద్ధతి ఏంటంటే మళ్ళీ పడాలని అని ఎలా మాట్లాడతాడు మిగతా వాళ్ళందరూ మనకు తెలుసు. కానీ ఇప్పుడు కూటమి ముందు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఒకటి, అభివృద్ధి ఆపడానికి వీల్లేదు, ఇంకా స్పీడ్ పెంచాలి, పెట్టుబడుల వ్యవహారం ఉంది. మరోవైపు వీళ్ళ స్కాములు, ఈ గోల ఇదంతా తేల్చాలి, మళ్ళీ రేపు ఎన్నికలకు వెళ్ళాలి. సార్ నేను ఒకటి చెప్తున్నా పెద్ద అచీవ్మెంట్ ఏంటంటే కూటమి ప్రభుత్వానికి చెప్పుకోవాల్సిన అవసరం మీ ద్వారా మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నాను పార్టీకి. ఏమండి, డేటా సెంటర్ వైజాగ్ వచ్చింది, దానివల్ల ఉత్తరాంధ్ర డెవలప్ అవుతుందా? స్టీల్ ప్లాంట్ వచ్చింది, ఒక పెద్ద మేజర్ ఇండస్ట్రీ వచ్చింది అనకాపల్లి, అది ఎంతమంది ఉపాధి కల్పిస్తుంది? అది ఉత్తరాంధ్ర ఈరోజు ఒక భూతల స్వర్గంగా మారబోతుందండి. వైజాగ్ అండ్ అదర్ ఏరియాస్ ఉత్తరాంధ్ర చెప్పుకోండి. అది అదేవిధంగా చాలా పెట్టుబడులు రాయలసీమకి వచ్చాయి. రాయలసీమలో చెప్పండి, పోలవరం పూర్తవబోతా ఉంది. సంక్షేమ పెన్షన్లు అండి 50 లక్షల పైచులకు పెన్షన్లు ఇస్తున్నారు. ఎంత పెంచి ఇస్తున్నారు? ఇవన్నీ చెప్పండి. అందులో కూటమి నాయకత్వం నా విజ్ఞప్తి ఏంటంటే మీ మీడియా ద్వారా కూడా నాట్ ఓన్లీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసి ప్రతి గ్రామం వెళ్ళాలి. ప్రతి గ్రామం వెళ్ళి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రతి కార్యకర్త ప్రజలకు వివరించాలి. ఒక తెలుగుదేశం వెళ్తే కాదు, ప్రతినిధులు వెళ్ళాలి అనేది కూటమి నాయకత్వం అంత వెళ్ళాలి. మంచి సూచన అది. 3 సమన్వయ కమిటీలు ఫామ్ కావాలి. 3 పార్టీలు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సమన్వయ కమిటీ, కోఆర్డినేషన్ కమిటీలు ఇప్పుడే
మూడు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో ఉండాలి. అవును. ఉండి Right. ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ వస్తే రాష్ట్రానికి ఎలాంటి నష్టమో, ఎలాంటి రాజకీయ ఇబ్బందులు ఉంటాయో, ప్రజలకు ఎంత నష్టం జరుగుతుందో, అభివృద్ధికి ఎంత విఘాతం జరుగుతుందో వివరించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎనీ పొలిటికల్ కామెంట్ అండి ఫైనల్లీ సుబ్బారావు గారు? అండి ఆల్రెడీ ప్రతిపక్షం తన రక్షించుకోవడానికి వాళ్ళ ప్రయత్నాలు చేయటం, విమర్శలు చేయటం అనేది ఏది రాజ్యాంగబద్ధ డెమోక్రసీలో పార్ట్ అండ్ పార్సిల్. అవును. కానీ విమర్శ శాస్త్రీయతగా ఉండాలి, ప్రజలు నమ్మే విధంగా ఉండాలి. లేకుంటే రాష్ట్ర అభివృద్ధిలో మద్రాసు లాగా వాళ్ళు కూడా భాగస్వామి అయిపోయి అభివృద్ధిని ఆటంకం కలగకుండా ఈ రాష్ట్ర అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలో లేకుంటే వివిధ సంస్థలో రావడం ద్వారా యువత భవిష్యత్తు బాగుపడుతున్నప్పుడు దాన్ని ఆటంకం కలిగించడానికి ప్రయత్నాలు చేయకూడదు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అని చెప్పేసి విస్తృతమైన ప్రచారం చేయటం, మీరు పీపీపీ ద్వారా కనుక వస్తే మీ అందరూ జైల్లో పడేస్తామని బెదిరించడం, ఇలాంటి పారిశ్రామికవేత్తలను బెదిరించే ద్వారా ప్రతిపక్షానికి తగదు. ఎప్పుడు కూడా ప్రజలు ఎప్పుడు వాళ్ళని ఆదరిస్తారంటే వాళ్ళు కన్స్ట్రక్టివ్ గా చెయ్యాలి అనుకున్నప్పుడు ఇవన్నీ ఉంటాయి. అసలు మొత్తం డిస్ట్రక్షన్ అనేదే థియరీ అయినప్పుడు, ఎజెండా అయినప్పుడు ఇంకవన్నీ ఎక్కడ ఆశిస్తాం? అదే విధ్వంసమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తే ప్రజలు మొన్న ఇచ్చినట్టుగా దానికన్నా ఉందనే విషయాన్ని గుర్తించాలండి. థ్యాంక్ యూ సుబ్బారావు గారు, వెంకటేశ్వర గారు, మానక ప్రసాద్ గారు. ఇది వాళ్ళ డిబేట్. అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్. అందరూ